బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిధి సోనియా గాంధీ ప్రజల పక్షాన ఆరోగ్యంగా తిరిగి రావాలని మృత్యుంజయ హోమం నిర్వహించినట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పేర్కొన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని వి హనుమంతరావు ఆధ్వర్యంలో అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. నాకు పూర్తిగా విశ్వాసం ఉందని, అమ్మవారి ఆశీర్వాదంతో ఆమె ఆరోగ్యంగా తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమని ఆయన తెలిపారు. సోనియా గాంధీకి అమ్మవారి దయ ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జ్ఞానేశ్వర్ గౌడ్, నారాయణస్వామి, శంభుల శ్రీకాంత్ గౌడ్, గడ్డం శ్రీధర్, కృష్ణగౌడ్, గారగంటి రమేష్, దిద్ది రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. గతంలో కూడా ఆమె అమెరికా ట్రీట్మెంట్ పోయినప్పుడు కూడా మృత్యుంజయ యజ్ఞం చేయడం జరిగింది. నా ఉద్దేశంలో మహంకాళి దయ వల్ల ఆరోగ్యంగా తిరిగి రావాలని ఈనాడు ఆమె ముందు హోమం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఆమె బాగుండి బడుగు బలహీన వర్గాలకు దేశం గురించి ప్రధానమంత్రి పదవి వచ్చినా నేనుండను అని ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకురాలు. పదవి గురించి పోరాడుకుంటున్నటువంటి సమయంలో పదవి ముఖ్యం కాదు, దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యమని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి 2 సార్లు చేయగలిగి అలాంటి దేవతకు ప్రజల పక్షాన మంచి ఆరోగ్యంగా తిరిగి ఏ విధంగా గతంలో బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసిందో అదే విధంగా ఆ అమ్మ మంచి హెల్త్ తో వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మృత్యుంజయాగం చేయడం జరిగింది. తప్పనిసరిగా నాకు గట్టి నమ్మిక అమ్మవారి దయ వల్ల ఆమె బాగుండి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశమే ముఖ్యం. తప్పనిసరిగా అమ్మవారి దయ ఆమె ఉంటుంది, ఆమె ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను.